రాయాలి అంటే కొన్ని రోజులు పట్టేది ఒక అధ్యాయం రాయాలంటే. ఎందుకంటే రాళ్ళ మీదనన్నా రాయాలి, తాటి పత్రిల మీద రాయాలి, ఏది తాటాకు పత్రాల మీద, లేకపోతే కాగితాలు, ఏం కాగితాలు, చర్మపు కాగితాల మీద రాయాలి. ఆ రాసిన దాన్ని దాచిపెట్టాలంటే కష్టం. ఇప్పుడు మనం దాచుకోవడానికి స్టోరేజ్ ఎంతో ఉంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఇవి దేవుడు మన కోసం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడంటప్పుడు ఓపెన్ చేసి వాక్యం చూసుకోవడానికి. ఇది దయ్యం వాడుకుంటా ఉంది లోకంలో. ఇన్స్టాను వాడుకుంటా ఉంది, ఫేస్బుక్ను వాడుకుంటా ఉంది, యూట్యూబ్ను వాడుకుంటా ఉంది, రకరకాల ఈ యొక్క సోషల్ మీడియాస్ని దయ్యం బలంగా వాడుకుంటా ఉంది. కానీ యాక్చువల్గా ఇది దేవుడు మన కోసం ఇచ్చాడు. అపోస్తలుల కంటే మనం ధన్యులం, ఆదిమ కాలములో ఉన్న వారి కంటే గొప్ప ధన్యులం. ఎందుకంటే అంత వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చి దాన్ని కాపాడుకోవడానికి డేటాని ఇచ్చాడు మనకు.